అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. ఉదయకాల వేళలో మహాగణుడు, మహోన్నతుడు, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, మనందరి నిమిత్తమై నిత్యత్వంలోనూ ఉన్నటువంటి ఆయన పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చి, మధ్యవర్తిగా వచ్చి, ఆయన పరిశుద్ధమైన దేహంలో నుంచి కార్చిన రక్తములో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను చేసినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. మనందరి నిమిత్తము ఆయన ప్రాణము పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మరలా 3వ దినమున మృత్యుంజయుడైన కూడా పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానై ఉన్నాడు. అందును బట్టి ఉదయకాల వేళలో ఆయన మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఉదయకాల వేళలో ఆయన పాదముల దగ్గర కూర్చుండే భాగ్యాన్ని అనుగ్రహించాడు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అని యోహాను తెలియజేస్తా ఉన్నాడు. ఆయన పాదముల దగ్గర, అవును, ఆయన పాదముల దగ్గర కూర్చుండే భాగ్యాన్ని, ఆయన సన్నిధిలో కూర్చుండే భాగ్యాన్ని, ఆయన సన్నిధిలో ఎంతో ఆయన ఎందు భయము కలిగి, భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో కూర్చుండే కృపను నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మనమంతా ఉండవలసింది అక్కడే. ఎక్కడంటే ఆయన పాదముల దగ్గర, చిరకాలము ఆయన మందిరములో, ఆయన స్థలములో, ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర కూర్చుండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎక్కడో ఊరి వెలుపల, గవిని వెలుపల ఉన్నటువంటి మనల్ని ఆయన పాదాల చెంతకు తీసుకుని వచ్చాడు. పరమదేవుడైనటువంటి ఆయన్ను, జీవాధిపతి అయినటువంటి ఆయన్ను, జీవము కలిగినటువంటి దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. యోహాను ఆయనను చూచిన విధంగా మనము చూస్తే అక్కడే ఉంటాం. అక్కడే యోహాను ఎలాగైతే ఆయన చూశాడో, ఏ విధంగా అయితే ఆయన సన్నిధిలో ఉన్నాడో, ఆయన పాదముల యొద్ద ఎలాగా ఉండాలని యోహాను అనుకున్నాడో, అలాగూ నీవు నేను కూడా ఆయన సన్నిధిలో ఉండే కృపను నీకు నాకు అనుగ్రహించు. ఆయన పాదముల దగ్గర ఉండే కృప ఎంత గొప్ప ధన్యత కదా! లోకములో లేదు ఇది. ఎందుకంటే ఆయన రక్తములో కడగబడినటువంటి వారికి, పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారికి, విశ్వాసులుగా పిలువబడినటువంటి వారికి, నీకు నాకు వచ్చినటువంటి ఈ కృపను మనం ఎంతగానో జ్ఞాపకం చేసుకుని ఆయన పాదముల యొద్ద చిరకాలము ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో కూర్చుండే కృపను నీకు నాకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యుడు! అందును బట్టి ఉదయకాల వేళలో ఆయన మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారం. మహిమలోనున్న ప్రభు యొక్క ఆ మహా తేజోకాంతి భీకరత్వమును చూసిన యోహాను ఆయన పాదముల చెంత పడినవాడుగా ఉన్నాడు. అవును, మహిమలో ఉన్నటువంటి ఆయన తేజోకాంతి, ఆ కాంతి మనం చూడలేము. 2 నేత్రములు చెరుపు, మన బ్రతుకులు చెరుపు, సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసిస్తున్నటువంటి ఆయన, ఎవరూ సమీపింపలేనంత అంత ఎత్తులో ఉన్నటువంటి ఆయన అందమును, ఆయన చందమును, ఆయన సౌందర్యమును, ఆయన ఎత్తును, ఆయన పొడవును, ఆయన వెడల్పును, ఆయన చూడటానికి కూడా ఈ నేత్రాలు మనకు సరిపు. అంత తేజోమయుడు ఆయన. మహిమలోనున్న ప్రభు యొక్క మహిమ తేజోకాంతి భీకరత్వమును చూసినటువంటి యోహాను ఏమంటున్నాడు? ఆయన పాదముల చెంత పడినవాడుగా ఉన్నాడు. మనము కూడా ఆయన సన్నిధిలో
ఉండవలసిన వారముగా మనం అంటున్నాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. వర్షాకాలమున కనపడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను అని చెప్పి చూస్తాను. యెహెజ్కేలు ఆయన మహిమ ప్రత్యక్షతను చూసి సాగిలపడిన వాడుగా మనం చూస్తున్నాం. పరణ గ్రంథం 1:17 వచనములో యోహాను ఆయన మహిమ, ఆయన యొక్క తేజోకాంతి, ఆయన భీకరత్వమును చూసి ఆయన సన్నిధిలో ఆయన యొద్ద కూర్చున్న వానిగా చూస్తుంటున్నాం. ఇక్కడ యెహెజ్కేలు ఆయన మహిమ ప్రత్యక్షతను చూచి సాగిలపడగా చూస్తుంటున్నాం. నేను నేలను సాగిలపడగానే మాట మనం చూస్తాం. అవును, ఉదయకాల వేళలో ఆయన పాదముల చెంత సాగిలపడవలసిన వారం కాబట్టి అందును బట్టి అంత కృపను మనకు అనుగ్రహించాడు దేవుడు. ఇదే యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 22-24 వచనాల్లో కూడా అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. నేను లేచి ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలవబడి నాకు ప్రత్యక్షమాయ. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవపెట్టి తరువాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగ సెలవిచ్చా, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటిలో నిన్ను బంధింపబోదురు కనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగి ఉండుము అని చెప్పి చూస్తాడు. యెహెజ్కేలు ఆయన మహిమ ప్రత్యక్షతను చూచి సాగిలపడిన వాడుగా మనం చూస్తున్నాం. నేను నేల సాగిలపడగా ఆత్మనాలో ప్రవేశించి అనే మాట చూస్తుంటున్నా. నన్ను చక్కగా నిలవపెట్టిన తర్వాత యెహోవా నాతో మాట్లాడిను అని చూస్తున్నాడు. అవును, ఆయన మాట్లాడే దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు, తేజోకాంతి కలిగినటువంటి దేవుడు, భీకరత్వము కలిగినటువంటి దేవుడు. అటువంటి తేజోకాంతి కలిగినటువంటి దేవుణ్ణి యోహాను అంటాడు కదా, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొద్ద పడి తిరిగాడు. అవును, ఉదయకాల వేళలో అలాగూ నీవు నేను ఆయన పాదముల చెంత సాగిలపడవలసిన వారం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 5-10 వచనాలు కూడా మనం గమనించినట్లయితే, దానియేలు ఆయన మహిమను చూచి గాఢ నిద్ర నొందిన వాని వలె పడిపోతిని అని అంటున్నాడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఆయన మీద శాసనము వ్రాయబడిందని తెలిసినా కూడా ఆయన ఏం చేశాడు, యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆయన చూసి ప్రార్థించిన వాడుగా, స్తుతించిన వాడుగా మనం చూస్తున్నాం. దానియేలు ఆయన మహిమను చూచి గాఢ నిద్ర నొందిన వాని వలె పడిపోతిని అంటున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని, ఎవరి గురించి? యేసుని గురించి. ఆయన గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయన పాదం, ఆయన ఎవరో తెలుసుకుంది, ఆయన ఎటువంటి వాడో తెలుసుకుంది, ఎటువంటి సుగుణములు కలిగిన వాడో తెలుసుకుంది, ఆయన ఎంత మహిమ కలిగిన వాడో తెలుసుకుంది, ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడో తెలుసుకొని ఆయన పాదముల యొద్ద పడినట్లుగా చూస్తాం. అందును బట్టి మనం స్తుతించాలి. అంతేకాదు, పరణ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన పాదముల యొద్ద సాగిలపడిన యోహాను మనం చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో ఆయన పాదముల చెంత కూర్చొని
ఆయన మాటలు వినే భాగ్యాన్ని, ఆయన మాటలు చదివే భాగ్యాన్ని, అందులో మన సత్యాన్ని మనం తెలుసుకునే భాగ్యాన్ని, ఆయన గణపరిచే భాగ్యాన్ని, ఆయన భీకరత్వమును బట్టి, ఆయన మహిమను బట్టి ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటుంది. యెహెజ్కేలు ఆయన మహిమ ప్రత్యక్షతను చూసి సాగిలపడిన వాడుగా ఉంది. దానియేలు ఆయన మహిమను చూచి గాఢ నిద్ర నొందిన వాని వలె పడిపోతుని అంటున్నాడు. అపవిత్రాత్మ పట్టినటువంటి చిన్న కుమార్తె గల ఒక స్త్రీ కూడా ఆయన గురించి విని ఆయన ఎదుట సాగిలపడిన అనుభవాన్ని చూస్తాం. ఈ ఉదయకాల వేళలో నీవు నేను కూడా ఆయన పాదముల చెంత సాగిలపడి ఆయన స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. మన నిమిత్తమే ఆయన పరమనుడి భూలోకానికి మానవునిగా వచ్చి విధేయుడుగా ఉండి ఆయన నీ కొరకు నా కొరకు తను తగ్గించుకొని ప్రాణము పెట్టి సమాధి చేయబడి మరలా 3వ దినమున మృత్యుని చెల్లిసి తన కూడా పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యి ఉన్నాడు. అట్టి దేవుని ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ఎంతగానో మనం ఆయన స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపాణీదిగు మా దేవా, సకలమును సృష్టించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదం సన్నిధిలో మీ పాదముల దగ్గర కూర్చునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. యోహాను ఆయన మీ సన్నిధిలో కూర్చున్న వాడిగా చూస్తుంటున్నాం. ఆయన యెహెజ్కేలు మీ పాదముల చెంత సాగిలపడిన వాడిగా చూస్తుంటున్నాం. దానియేలు కూడా ఆయన మీ మహిమను చూచి గాఢ నిద్రలోకి వెళ్ళిన వాడిగా మేము చూస్తుంటున్నాం. దేవా తండ్రి, అలాగే మేము కూడా నీ రక్తంలో కడబడినటువంటి మేము నీ సన్నిధిలో నీ పాదముల చెంత ఇలాగూ ఉండే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడు మా ప్రాణం విమోచకుడు యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి. ఆమెన్.